ప్రైజ్ ది లార్డ్. నీకోసం మెసేజ్ మాట అని దేవుని వాగ్దానాన్ని వింటూ ప్రతిదినము ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ దేవుని వైపు చేతులెత్తుతున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి అత్యధికమైన ఆశీర్వాదాన్ని ఈ రోజంతా దేవుడు తన విశేషమైన కృపను మెండుగా మీకు అనుగ్రహించును గాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనందరం కూడా ధ్యానిద్దాము. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 10వ వచనం. అంధకారము నీకు మధ్యాహ్నము వలె నుండును. ఆమె నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మన జీవితాల్లో ఎటువంటి కార్యాలు జరిగిస్తాడు, ఎటువంటి అనుభవాలు ప్రభు మనకు కలగచేస్తాడంటే అంధకారము కూడా మనకు ఎలా ఉంటుందంటే మధ్యాహ్నం వల్ల ఉంటుందంట. ఒకసారి ఆలోచించండి. చీకటిలో దేవుడు మనకు వెలుగును కలగజేసే దేవుడు. నిశ్చయంగా ఈ లోకమంతా శ్రమ కలిగినప్పుడు, ఈ లోకమంతా కన్నీరు వచ్చినప్పుడు, ఈ లోకమంతా సమస్యలు కలిగినప్పుడు దేవుడు మన జీవితాన్ని ఎన్ని సమస్యలు మన చుట్టూ ఆవరించున్నా, షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిలో ఉన్న అగ్ని వాసన వారికి తగలలేదు అన్నట్లుగా దేవుడు ఎన్ని సమస్యలు మన చుట్టూ సంచరిస్తున్నా, ఎంత ప్రతికూలమైన అనుభవాలు మన చుట్టూ ఉన్న దేవుడు మధ్యాహ్నపు వెలుగును కలగచేసినట్లుగా, అంధకారంలో మధ్యాహ్నపు వెలుగు వలె దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు జరిగించే దేవుడే ఉన్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మనం అదే ఆశిస్తూ ఉంటాం కదా, ప్రభా ఏ పరిస్థితులు ఎలా ఉన్నా, ఏ అనుభవాలు ఎలా ఉన్నా నేను మాత్రం ప్రభా క్షేమంగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ ఆలోచించేవారే ఉన్నారు, ఆశపడేవారే ఉన్నారు. నిజమే, దేవుడు కూడా నీ జీవితంలో అటువంటి అద్భుతం చేయాలనుకుంటున్నారు. గడిచిన దినాల్లో భయంకరమైన కరోనా ప్రభావాన్ని మనం చూస్తూ వచ్చాం. దానివల్ల అనేకులు ఇబ్బంది పడ్డారు, కానీ దేవుని బిడ్డల్ని ఆయన తన రెక్కలతో కప్పాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తు అంతా కూడా తెగులు వచ్చింది, ఐగుప్తు అంతా కూడా సంహారదూత సంచరించింది. కానీ అదే ఐగుప్తులో గోషేనులో నివసిస్తున్న ఇశ్రాయేలు ప్రజలకు కానీ ఇశ్రాయేలు పశువులకు కూడా ఏ హాని కలగకుండా దేవుడు కాపాడాడు. ఈరోజు అట్టి అనుభవంలోనే అట్టి క్షేమాన్ని ప్రభు మనకు అనుగ్రహించగలిగిన దేవుడే ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడు దేవుడు ఇటువంటి అద్భుతాన్ని జరిగిస్తాడంటే మనం ఆ పైన వచనాన్ని చదివితే చూడండి, ఆశించిన దాన్ని ఆకలిగొని వానికి ఇచ్చి శ్రమపడిన వాడిని తృప్తిపరిచినలా చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉంటుంది. ఎప్పుడు ప్రభు మన జీవితంలో అటువంటి అద్భుతం జరిగిస్తాడంటే ఆశించిన దాన్ని, అంటే ఎవరైనా మన నుంచి ఏదైనా ఆశిస్తున్నారో, మనం ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నప్పుడు ఆశించిన దాన్ని ఆకలిగొని వారికి ఇవ్వండి, ఇచ్చి శ్రమపడిన వారిని మీరు తృప్తిపరచండి. ఈరోజు అనేకులు మన చుట్టూ ఉన్నారు, మనము చేయగలిగిన స్థితిలో ప్రభు మన నుంచి ఉన్నాడు. నిజమే, మన జీవితాల్లో సమస్యలు ఉన్నాయి, మన జీవితాల్లో కూడా పోరాటాలు ఉన్నాయి, ఎంతో పెద్ద ఇబ్బందులు మనం ఎదుర్కొంటున్నాం. ఒక మాట ఉంటుంది కదా, ఎంత పెద్ద చెట్టు ఉంటుందో దానికి, అంటే ఆ చెట్టుకు తగినట్లుగా దానికి సమస్యలు ఉంటాయి, ఆ చెట్టుకు తగినట్లుగా దానికి రాళ్ళ దెబ్బలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి అనుభవానికి తగినట్లుగా, అనుభవానికి వారున్న స్థితికి తగినట్లుగా ఎవరి జీవితంలో వారికి తగిన సమస్యలు ఉన్నాయి. అయినప్పటికీ మనం మనకంటే తక్కువగా ఉన్న వారికి, మనకంటే దీని స్థితిలో ఉన్న వారికి మనం సహాయం చేయగలిగిన కృప మనకు ఉన్నట్లయితే నిశ్చయంగా ఆశించిన దాన్ని ఆకలిగొని వానికి ఇచ్చేలాగా మనం ఉంటే, శ్రమ పడుతున్న వారిని మన మట్టుకు, మన చేతనైన మట్టుకు, మనము మేలు చేయనంత మట్టుకు, మనము మేలు చేయగలిగినంత మట్టుకి మనము ఇతరులకు మేలు చేసేవారిగా మనం ఉన్నట్లయితే దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడంటే అంధకారము కూడా, అంటే శ్రమ కూడా మనకు సంతోషాన్ని ఇస్తుంది, దుఃఖము కూడా మనకు ఆనందాన్ని కలుగజేస్తూ ఉంటుంది. శ్రమలలో కూడా దేవుని మహిమను మనం అనుభవించగలుగుతాము. లోకమంతా చీకటి కలిగిన నిశ్చయంగా దేవుడు మనకు మధ్యాహ్నపు వెలుగు వలె మనకు తోడై ఉండి నడిపించబోతున్నాడు. ఈరోజు నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, నీ చుట్టూ ఉన్న వారిని కనికరించగలుగుతున్నావా? మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనాను నీ సహోదరుల్లో ఒక బీదవాడు ఉండినేలా బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరుచుకొనకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యంగా వానికి అప్పియవలను. ఈరోజు నిశ్చయంగా చాలా మంది ఏం చేస్తున్నారంటే చెయ్యి ముడుచుకుంటా ఉంటారు. ఎవరికైనా ఇస్తే
అది వారి జీవితంలో అంటే వారు ఇచ్చేది చాలా అల్పమైంది అండి. చాలాసార్లు రోడ్ సైడ్ కూడా వెళ్తా ఉంటే ఎంతో మంది పేదవాళ్ళు వచ్చి అడుగుతా ఉంటే వాళ్ళు ఇచ్చే ఒక 10 రూపాయలు 5 రూపాయలు అది ఎంత విలువ కాదు, చాలాసార్లు వ్యర్థంగా పక్కకు పడేస్తూ ఉంటారు. కానీ ఇతరులకు ఇవ్వడానికి మాత్రము కొంతమంది మనస్సు ఒప్పుకోదు. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, నీవు ఇవ్వగలిగిన స్థితిలో ఈరోజు ఉండగలిగావంటే నీకున్నంతలోనే. చాలా మంది ఆడంబరాలకు పోయి లేనిపోనివన్నీ తెచ్చి నెత్తిన పెట్టుకుంటారు, వాటి గురించి కాదు. కానీ ప్రభువు నీకు ఇచ్చిన దాంట్లో నీకున్నంతలో దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది నీవు చెయ్యి వెనక్కి దేవేయకుండా, నీ చెయ్యి ముడుచుకొనకుండా నీవు ధారాళంగా ఇవ్వగలిగినట్లయితే దేవుడు నిశ్చయంగా నేను ఆశీర్వదించేది దేవుడే అన్నాడు. దేవుని ఆజ్ఞ కూడా అది. ఇచ్చేవారిగా మనం ఉండాలి, కనికరించేవారిగా ఉండాలి. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు చూడండి, ఒక బీదవాడు ఉండిన ఎడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయము కఠినపరుచుకోకూడదు, కనికరించే వారిగా ఉండాలి. బోయాజు జీవితంలో మనం చూస్తే బోయాజు అంతగా ఆశీర్వదింపబడ్డానికి కారణం ఏంటంటే, రూతు బోయాజు పొలంలో పనిచేస్తా ఉంటే బోయాజు అంటా ఉంటాడు. కొంతమంది మనమైతే ఏం చేస్తామంటే, అమ్మ నీకు ఇంకెక్కడ దొరకలేదా, ఏ పొలం దొరకలేదా, పొద్దున్నే నా మీదకి వచ్చావు, నా పంటనంతా నాశనం చేస్తున్నావు, నా పంటను కష్టపడి నేను చేసుకున్నదంతా కూడా నువ్వు ఫ్రీగా తీసుకెళ్ళిపోవడానికి వస్తున్నావు అని అనేవాళ్ళమేమో. కానీ బోయాజు అంటా ఉంటాడు, అమ్మా నువ్వు నా పొలంలో నిశ్చింతగా భయం లేకుండా నువ్వు పరిగెవేరుకోవచ్చు, నా పనివారికి చెప్తాను నీకోసము విడిచిపెట్టమని, నా పనివారికి చెప్తాను, నా పనివారికి ఆజ్ఞాపించాను నిన్ను ముట్టుకోకూడదని, నీకు ఏదైనా కావాలి అంటే నువ్వు వెళ్ళి దాహం అవుతుందా, నువ్వు మంచిగా నీళ్ళు తాగు, ఈ పొలంలోనే ఉండు, నువ్వు సురక్షితంగా ఉండు అని చెప్పి బీదవారైనా అదేవిధంగా పరదేశీ అయినా రూతు పట్ల దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞని గాయకుంటూ కనికరాన్ని చూపించాడు బోయాజు. అందుకే దేవుడు బోయాజు జీవితంలో ఆశీర్వాదాన్ని కలగజేశాడండి. అదేవిధంగా మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. 41వ కీర్తన 1వ వచనం చూస్తే, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పిస్తాడు. మనం చూసాం కదా అంధకారం ఎలా ఉంటుందంటే మధ్యాహ్నం వల్ల. ఎందుకంటే బీదల్ని మనం కటాక్షించినప్పుడు, మనకు ఆపద కలిగినప్పుడు దేవుడు మనల్ని తప్పించే దేవుడై ఉన్నాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే, బీదలకు ఇచ్చేవానికి లేమి కలగదు. ఈరోజు ధారాళంగా ఇవ్వగలిగిన స్థితిలో ఉంటే మీకు భారమైనంతగా చేయమని ప్రభు చెప్పట్లేదు, కానీ మీరు ఇవ్వగలిగినట్లయితే, మీరు ఇచ్చినప్పుడు దేవుడు మీకు లేమి కలగకుండా సమృద్ధిని కలగచేసే దేవుడు. దేవుని బిడ్డ, బీదలకు ఇచ్చేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మన ధనం ఇక్కడ కాదు, కానీ పరలోకమందు మన కొరకు ధనము సమకూర్చబడుతుంది. బీదల్ని కనికరించే వారిగా, ఆశించిన వారిని అంటే మన దగ్గర నుంచి ఆశిస్తున్న వారిని, ఆకలిగా ఉన్న వారిని, శ్రమపడిన వారిని మనము తృప్తిపరిచినలా దేవుడు మన అంధకార పరిస్థితుల్లో దేవుడు మధ్యాహ్నపు వెలుగును కలగచేసే దేవుడు అన్నాడు. ఒక ధనవంతుడు యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా నేను నిన్ను వెంబడిస్తాను అని చెప్పేసి అన్నప్పుడు యేసయ్య అంటా ఉంటాడు, నువ్వు నన్ను వెంబడించాలంటే 10 ఆజ్ఞలను, దేవుని ఆజ్ఞను నువ్వు గైకొనాలంటే, ధర్మశాస్త్రంలో ఉన్న 10 ఆజ్ఞలు నేను గైకొంటున్నాను అంటే అది మాత్రమే కాదు, నీ ఆస్తిని అమ్మి నువ్వు బీదలకు ఇవ్వాలి అన్నప్పుడు అతని మనస్సు నొచ్చుకొని వెళ్ళిపోయాడంట. ఎందుకు అంటే అట్టి మనస్సు లేదు, ఇతరులకు ఇచ్చే మనస్సు లేదు. కానీ పొట్టి చెక్కని మనం చూస్తే నిశ్చయముగా తను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడో వారికి 2 తిరిగి ఇచ్చాడు, మరికొంత వారి బీదలకు ఇచ్చాడు. తద్వారా ఆ ఇంటికి రక్షణ కలిగింది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నిశ్చయముగా నీ దగ్గర ఆశించిన వారికి, ఆకలిగా ఉన్న వారికి, శ్రమ పెట్టబడుతున్న వారిని నీవు తృప్తిపరిచినప్పుడు, నీ ద్వారా వారి జీవితంలో కొంచెమైన మేలు కలిగినప్పుడు నిశ్చయంగా దానికి ప్రతిఫలంగా దేవుడు నీ అంధకార అనుభవాన్ని మధ్యాహ్నపు వెలుగుగా మారుస్తాడు, గొప్ప దీవెన కలగజేస్తాడు, గొప్ప ఆశీర్వాదాన్ని మీరు కనులారా చూస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సకల ఆశీర్వాదాలకు అనుభూతుడా నీకే వందనాలు, స్తోత్రాలు. ఎంత అద్భుతమైన రీతిగా ఈరోజు మీరు మాతో మాట్లాడారు ప్రభువా. నిజమే తండ్రి, ఈరోజు చాలామంది శ్రమలలో కూడా మేము సంతోషంగా ఉండాలి అని అనేకులు ఆశపడుతున్నారు, కానీ ఎలా సంతోషంగా ఉండగలుగుతాం అనేది ఈరోజు మీరు మాతో మాట్లాడారు ప్రభువా. ఈరోజు అటు తీర్మానం కలిగి ఇతరులకు అంటే ఆశించిన వారికి, ఆకలిగా ఉన్న వారికి, శ్రమ పట్టబడుతున్న వారికి అయా వీరు సహాయం చేస్తుండగా ప్రభువా, నీ బిడ్డల జీవితాల్లో గొప్ప మేలు, గొప్ప కృప, గొప్ప ఆశీర్వాదాన్ని అయా బిడ్డలకు మెండుగా కలగచేయమని ప్రార్థిస్తున్నాం. వారి అంధకార సమయాల్లో ప్రభువా మధ్యాహ్నపు వెలుగును మీరు
కుమ్మరించి గొప్ప దీవెనకరమైన ఆశీర్వాదాలతో ప్రభు బిడ్డలు మీరు తృప్తిపరిచి బలపరచమని ప్రార్థిస్తున్నాం. బిడ్డల్ని దీవించండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి, ఉన్నతమైన గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి గొప్ప దీవెన మీకు కలగచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.